జరిగినటువంటి మొన్న జమ్మూ అండ్ కాశ్మీర్లో మహల్గామ్ దగ్గర ఈ ఉగ్రవాదులు, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో చాలామంది సామాన్య ప్రజలు, అక్కడికి వెళ్ళినటువంటి కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు కానీ చాలామంది సామాన్య ప్రజల మీద ఆ ఉగ్రవాదులు దాడి చేయడం జరిగింది. 28 మందికి పైగా చనిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ ఉగ్రవాదులు మన దేశానికి వచ్చి సామాన్య ప్రజలని ఇక చిత్రహింసలు పెట్టడం, కొన్ని వర్గాలుగా కొన్ని మతాల విద్వేషాన్ని రెచ్చగొట్టడం, నువ్వు ఫలానా మతం అని చెప్పి చంపేయడం. అంటే ఏంటంటే మన ప్రజలు చాలా బలంగా ఉండాలి. ఎందుకంటే ఇట్లాంటి ఉగ్రవాదులు వచ్చి ఏం చేస్తారంటే మతాన్ని ఎక్కువ ప్రేరేపిస్తారు, మత కల్లోలాలను తీసుకొస్తారు. అవి తీసుకొచ్చినప్పుడు మనం బలంగా నిలబడాలి. సామాన్య ప్రజలు నిలబడి ఈ మతాల కల్లోలాన్ని సృష్టించాలనే ఉగ్రవాదులు కానీ ఇతర ఎవరైనా ఆలోచించి దాడులు చేసేటప్పుడు. కాబట్టి సామాన్య ప్రజలు గట్టి ఉండి ఈ మత కల్లోలాలను దేశంలో సృష్టించకుండా ఉండాలి. ఇంకోటి ఏంటంటే దీనిపైన ప్రభుత్వాలు ఎమ్మడి రియాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ దీనిపైన మంచి నిర్ణయాలు, ఇంకొకసారి ఇట్లాంటి దాడులు జరగకపోవడం, అక్కడ ఆర్మీ ప్రతిష్ట ఎక్కువ, ఆర్మీ వాళ్ళు కూడా ఎక్కువ లేరు, ఆ సరౌండింగ్లో ఎక్కువ లేరని ఆర్మీ చీఫ్ వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది మొన్న. కాబట్టి ప్రధానమంత్రి గారు అక్కడ ఆర్మీని ఎక్కువ పెట్టడం, దానిపైన మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఇట్లాంటి దాడులు ఇంకోసారి జరగకుండా ప్రభుత్వం ఎట్లాంటి కఠిన చర్యలు తీసుకోవాలి ఇట్లాంటి దాడుల పైన.